'డాకు మహారాజ్' బేసిక్‌గా బాలయ్య సంక్రాంతికొస్తున్నాడంటే మిగతా మూవీస్ వాళ్ళు ఆలోచించుకొని రావాలి. బాలయ్యకి, సంక్రాంతికి అలాంటి కనెక్షన్ ఉంటుంది. 'డాకు' కూడా అంతే. ఇంకా ఈ సినిమాలోకి వెళ్ళొచ్చేద్దాం. మదనపల్లి అక్కడ మొదలవుతుంది ఈ కథ. అక్కడో ఫ్యామిలీకి థ్రెట్ ఉందని తెలిసి వస్తాడు నానాజీ. అసలా థ్రెట్ ఏంటి? నానాజీకి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధం ఏంటి? ఎక్కడో ఢిల్లీలో ఇంజినీర్‌గా వర్క్ చేసే సీతారాం డాకులాగా ఎందుకు మారాల్సొచ్చింది? ఇప్పుడు నానాజీగా ఎందుకు రావాల్సొచ్చిందనేది సినిమా కోర్ పాయింట్. ఇంతకు ముందు కూడా ఇలాంటి రిపీటెడ్ స్టోరీ లైన్స్ చేశాడు బాలయ్య చాలానే. ఇది ఆల్మోస్ట్ సేమ్ స్టోరీనే. కానీ ట్రీట్‌మెంట్ డిఫరెంట్‌గా ఉంది. పాపకి ప్రాబ్లమొస్తే ఎక్కడి దాకా అయినా వెళ్ళే హీరో. ఈ సినిమా కూడా ఇదే. కానీ బాబీ కైండ్ ఆఫ్ టేకింగ్, బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, తమన్ బీజీఎం దీన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాయి. ఇంకా ఈ సినిమా వరకు బాలయ్య చేసిన గుడ్ థింగ్ ఏంటంటే తన ఏజ్‌కి తగ్గ క్యారెక్టర్‌ని చూజ్ చేసుకోవడం. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్‌లో ఎక్కడా తగ్గకుండా ఎమోషన్ బ్యాలెన్స్ చేస్తూ మంచి బీజీఎంతో బావుంటుంది. ఎక్కడ బోర్ కొట్టదు. చాలా ఎంగేజ్ చేస్తుంది. కావాల్సినంత స్టఫ్ ఇస్తారు. ఇంట్రడక్షన్‌లో ఒక హై ఉంటది. అక్కడి నుంచి ఏ ఎలివేషన్ తగ్గదు. అన్నీ పర్ఫెక్ట్‌గా హిట్ చేస్తాయి మనల్ని. మంచి ఇంటర్వెల్‌తో ఒక హైలో బయటకొస్తాం. ఇంకా సెకండ్ హాఫ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్తుంది. ఇంకిక్కడ ప్లాట్ పాయింట్స్ అన్నీ మనకు అర్థమయ్యేలా సింక్ చేసి, అసలు ఈ మూవీ వరల్డ్ బిల్డింగ్ సెకండ్ హాఫ్‌లోనే స్టార్ట్ అవుతుంది చెప్పాలంటే. ఫస్ట్ హాఫ్ అంతా రేసీగా ఎలివేషన్స్‌తో చూసి, సెకండ్ హాఫ్ ఒక పాయింట్ దగ్గర కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది సినిమా. అలా అని సెకండ్ హాఫ్‌లో హైస్ లేవా అంటే ఉన్నాయి. సినిమా అంతా ఉంటాయి. కానీ ఎక్కడో కొంచెం స్లో అవుతుంది మూవీ. అలా ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవ్వగానే క్లైమాక్స్ హిట్ చేస్తారు డైరెక్ట్‌గా. కొన్ని ఫేస్ ఆఫ్ సీన్స్ హీరోకి, విలన్‌కి మధ్యలో పెట్టుంటే బావుండేదనిపించింది. బట్ ఇట్స్ ఓకే. ఓవరాల్‌గా సినిమా అండ్ పెర్ఫార్మన్సెస్‌కొస్తే బాలయ్య వాస్ ఎక్సలెంట్. అలా పరకాయ ప్రవేశం చేసేసాడు. ఇలాంటి రోల్స్ అండ్ బాలయ్య గురించి మనం చెప్పాల్సిన పనిలే. మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. చైల్డ్ ఆర్టిస్ట్ కీ రోల్ చేస్తుంది. ఆ అమ్మాయి కూడా చాలా పెర్ఫార్మ్ చేసింది. మిగిలిన సపోర్టింగ్ క్యాస్ట్ అంతా బానే చేశారు. బాబీ విలనిజం ఇంకొంచెం ఎలివేట్ చేయాల్సిందే. బాలయ్య డామినేట్ చేసేసాడేమో అనిపించింది. మ్యూజిక్ బై తమన్ అసలు హీరోని ఎలివేట్ చేసే సీన్‌కి ఎంత బీజీఎం కొడితే అంత ఎలివేషన్ వస్తుంది అన్నప్పుడు తమన్ అంతే కొట్టాడు. 'రజనీకి బక్కోడు, బాలయ్యకి బండోడు' అని మొన్న తమన్ అన్నట్టు వాయించేశాడు. సినిమాటోగ్రఫీ బై వినయ్ వాస్ గుడ్. చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ స్టంట్స్ కూడా చాలా డిజైన్ చేసుకున్నారు. వన్ ఆఫ్ ది రైటర్ అండ్ డైరెక్టర్ బాబీ డిడ్ ఎ గుడ్ జాబ్. ఎలివేషన్స్‌ని, ఎమోషన్స్‌ని మంచిగా ప్రమోట్ చేశారు. ఓల్డ్ స్టోరీ లైన్ అయినా ప్రెజెంటేషన్ బాబీ స్టైల్‌లో ఉంది. సో, ఇంకా మూవీ ఎలా ఉందంటే సంక్రాంతికి బాలయ్య వస్తే ఎలా ఉంటదో ముందు కూడా చూసాం, మళ్ళీ చూస్తాం. మీరు సినిమా చూస్తే ఎలా అనిపించిందో నాకు చెప్పండి. నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.